జై స్వరాజ్య టీవీ డే 1 నుండి డే 30 వరకు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న జై స్వరాజ్య టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు శ్రీలత. నేను ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను. కేజీబీవీలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను. మరి మేము 24/7 మేము డైలీ ప్రతిరోజు ఏ సమస్య ఉన్న 300 మంది పిల్లల్ని మేము కాపాడుకుంటూ వస్తున్నాము. మేము ఏ చిన్న సమస్య అయినా ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మేము ఇమీడియట్గా వెళ్ళాలి. మరి మాది చాలా తక్కువ జీతము, 14,000 జీతంతో మేము ఎంతగానో శ్రమిస్తున్నాము. మేము ఎంతగానో కష్టపడుతున్నా కూడా మీ స్కూల్లో 24 గంటలు వండుకుంటా పిల్లల్ని చూసుకుంటా ప్రతి సమస్యను మేము ఎదుర్కొంటున్నాము. మేము ఇప్పుడు నైట్ డ్యూటీలు డైలీ వారానికి 3 నైట్ డ్యూటీలు, మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిన తర్వాత కూడా మేము మళ్ళీ మధ్యాహ్నం కూడా ఎలాంటి ఫోన్ వచ్చినా కూడా మేము మధ్యలో వెళ్ళాల్సి ఉంటుంది. ఏ రాత్రి అయినా రాత్రి 12 గంటలకు, 1ంటికి, 2 గంటలకు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి మావి. మరి మమ్మల్ని సీఎం సార్ మమ్మల్ని గుర్తించాలి. పిల్లలకి ఎలాంటి సమస్య వచ్చినా మేమే 365 మందిని మేము ఇంటర్ వాళ్ళని స్కూల్ వాళ్ళకి మేము ఒక్కరిమే ఏఎన్ఎంస్మి. మరి 365 మందికి ఒక ఏఎన్ఎం అంటే మీరే ఆలోచించండి. మరి మేము ఎంత సమస్య ఎంత స్ట్రగుల్ అవుతున్నాము, ఎంత కష్టపడుతున్నాము. మరి మాకు 14,000, అసలు ఈ 14,000 అనేది మాకు ఏం సరిపోతుంది? పెరుగుతున్న ధరలకు, స్కూల్ ఫీజులకు మేము అసలు ఈ 14,000 ఏం చేయాలి? మాకు ఏదో చాలని జీతంతో మేము ఎంతగానో కష్టపడుతున్నాము. మరి సీఎం సార్ గారు మమ్మల్ని గుర్తించాలి. మరి మేము ధర్నా చేస్తున్నాగా సార్ వచ్చి మరి మీరు రెగ్యులరైజ్ చేస్తాం, మీరు ఛాయ్ తాగే లోపు మీకు ఇస్తాం అని చెప్పి మేము పిలవక ముందే వచ్చి మాకు హామీ ఇచ్చిండు. మేము ఎంతగానో సంతోషించాము. సరే, మాకు గత పార్టీ నుండి టీఆర్ఎస్ చేయలేనిది ఈ ప్రభుత్వం అన్న చేస్తుందని మేము ఎంతగానో ఆశించి ఉన్నాము. మేము సీఎం గారిని, రేవంత్ గారిని మేము గెలిపించుకున్నాము. అయినా కూడా మాకు సంవత్సరం అయినా కూడా ఎలాంటి సమస్య తీరడం లేదు. మరి మేము 14,000 జీతంతో మేము ఇంత కష్టపడుతున్నాము. వారానికి 3 నైట్ డ్యూటీలు అంటే ఎక్కడ ఏ హాస్టల్ రెసిడెన్షియల్ అన్నా ఏఎన్ఎంకు పీఈటీకి నైట్ డ్యూటీలు లేవు, హాలిడే డ్యూటీలు లేవు. కానీ ఈ యొక్క కస్తూర్బా స్కూల్లోనే మరి నైట్ డ్యూటీలు, హాలిడే డ్యూటీలు, మేము నైట్ డ్యూటీలు, హాలిడే డ్యూటీలు చేసుకుంటూ మళ్ళీ రిలీవ్ అయిన తర్వాత కూడా మాకు ఈ అమ్మాయికి జ్వరం వచ్చింది, ఈ అమ్మాయి బాగాలేదంటే మేము ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మేము ఇమీడియట్గా మేము మళ్ళీ స్కూల్కి రావాల్సిన అవసరం ఉంటుంది. అది రాత్రి కాదు, పగలు కాదు, ఏ టైం అయినా కూడా మేము అందుబాటులో ఉంటున్నాము. మరి మా సమస్యలను సీఎం గారి దగ్గరికి మీరు తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాము. మరి మా యొక్క బాధ ఏంటంటే మాకు నైట్ డ్యూటీలు తీసేయాలి. ఎక్కడ ఏఎన్ఎంస్కి నైట్ డ్యూటీలు లేవు, హాలిడే డ్యూటీలు లేవు. టైమింగ్స్ ఫాలో అయ్యి పరిస్థితులను బట్టి మేము స్కూల్కి రావాల్సి ఉంటుంది. మాకు రెగ్యులరైజేషన్ కావాలి. ఖచ్చితంగా మీరు రెగ్యులరైజేషన్ ఇస్తారని మేము నమ్ముచున్నాము.